ఎస్, ఇది కరెక్టే, నిజమే. నేను సంఘంతో అంటుకట్టబడినంతప్పుడు వెలుగుతూ వచ్చాను. నేను సంఘానికి వెళ్తున్నప్పుడు, సహవాసం కలిగినప్పుడు, ఐక్యత కలిగినప్పుడు, అందరితో కలిసి ఉన్నప్పుడు నా జీవితం వెలుగుతూ ఉన్నది. హల్లెలూయా. నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంది, అనేక మందికి దీవెనకరంగా ఉంది. నేను ఎప్పుడైతే సంఘ సహవాసం నుంచి వెనక్కి వచ్చేసానో, సంఘ సహవాసం నుంచి దూరం అయిపోయానో, వెంటనే నా జీవితం అంతా కూడా గందరగోళంగా మార్చబడిపోయింది. నెమ్మదిగా నా ఆత్మీయత చల్లారిపోయింది. నెమ్మదిగా నా యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదలని తగ్గిపోయింది. నేను చేస్తున్న వ్యాపారంలో లాస్ వచ్చేసింది. నేను చేస్తున్న ప్రతిదాన్ని కూడా నష్టపోతూ వచ్చానని చెప్పేసి ఆయన గ్రహించాడంట. వెంటనే అక్కడే మోకరించి, యేసయ్యా నా తప్పిదాన్ని క్షమించు. సామెతలు 28:13 ఉంటుందన్నమాట. ఏమని ఉంటుందంటే, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ప్రభా, నేను తప్పిదమే చేశాను, అనవసరంగా నేను ఇదిగో ఎవరి మీద కోపంతో, ఏదో బాధతోటి, ఏదో సమస్యతోటి నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు అనుకున్నాను, కానీ నీవు నన్ను పట్టించుకుంటున్నావు, నీవు నాకు తోడుగా ఉన్నావు, దేవా నన్ను క్షమించని చెప్పి వెంటనే మోకరించి ప్రార్థన చేసి ఆ రోజు నుంచి ఏ రోజు కూడా దేవుని సన్నిధికి వెళ్ళటం మిస్ అవ్వలేదంట. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజున మీరు ఈ సంఘానికి వచ్చేవాళ్ళు అవ్వచ్చు, ఆన్లైన్ చూసేవాళ్ళు అవ్వచ్చు, ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఒకవేళ మీ హృదయం ఏదైనా బాధపడిందేమో, మీ హృదయం ఏదైనా నొచ్చుకున్నదేమో, ఓకే, దాన్ని బట్టి ఎప్పుడు కూడా దయచేసి దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చేది దేవుని కోసం కాదు, దేవుని సన్నిధికి వచ్చేది ప్రజల కోసం కాదు, దేవుని సన్నిధికి వచ్చేది ఎవరి కోసం కాదు, ఐక్యత కలిగి దేవుని స్తుతించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి నివసించుడా ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత అద్భుతం. కాబట్టి దేవుని సందులో లేకుండా మనం అనుకుంటుంటాం, నేను ఏదైనా చేస్తాను, నా వల్ల ఏదైనా అవుతుందని చెప్పేసి. ఒంటరిగా ఉండటం వల్ల ఏమి జరగదు. నేను మొన్న ఒక చీమను చూశాను. పొరపాటున మా ఇంట్లో ఏదో బెల్లం పడిపోతే ఒక చీమ వచ్చిందనమాట. అదేమి ఇంత ఉన్నది, అదేం బెల్లం ఇంత ఉన్నదనమాట. అదేం చేస్తుందంటే దాన్ని తోస్తూ ఉంటే ఏమైందంటే ఇంకో చీమను తీసుకొచ్చింది. ఆ ఇంకో చీమ ఏం చేసింది, ఇది తోసినప్పుడు ఇది వెళ్ళి దాని మీద పడ్డది. ఆ చీమ కదలపోతుంది అనమాట. ఇది చూసినటువంటి చీమ ఏం చేసిందంటే 2 నిమిషాలు కనిపించలేదు. ఒక చీమేమో దాని కింద ఉంది. వెంటనే ఇది వెళ్ళి ఏం చేసింది అనుకుంటున్నారు, ఎలా సంపాదించిందో ఇంచుమించు ఒక 10-20 చీమలు తీసుకుని వచ్చిందనమాట, నల్ల చీమలు. అదంతా వీడియో ఉంది, ఆల్రెడీ మీరు చూడవచ్చు యూట్యూబ్లో. వెళ్ళి ఆ చీమలన్నిటిని తీసుకొచ్చి అది అంతున్న దాన్ని ఏం చేసి అంటే అన్ని పక్కల కలిసి మొత్తం లేపేసేయమాట. దాన్ని లేపేసాక కింద చీమ వచ్చింది. మొత్తం అన్ని కలిసి ఏం చేసి అనుకున్నారు, దీన్ని మొత్తం దొల్లించకుండా తీసుకొని పోయి. హల్లెలూయా. అంటే ఇదేదో చిన్న సండే స్కూల్ పిల్లలకు నేర్పేటువంటి పాఠంలాగా అనిపించవచ్చు, కానీ మన జీవితంలో గొప్ప అద్భుతమైన లెసన్ ఉందన్నమాట. నువ్వు ఒక్కదాను నేను ఎలాగైనా సరే ఈ సమస్య నుంచి ప్రార్థన చేసుకుని బయటపడిపోతానని చెప్పి ఇంట్లో కూర్చుని ఎక్కడ కూర్చుని ట్రై చేస్తుంటావు, అవ్వదు. బైబిల్లో ఒక మాట ఉంటుందన్నమాట, ఒంటిగా ఉన్న తాడంట ఈజీగా తెగిపోతుందంట, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. ఏంటి 3 పేటలు? ఏం చెప్పాలి? ఒకటి నువ్వు, ఇంకొకటి సహవాసం. అది నీ పక్కోళ్ళు అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, ఏదైనా సరే సహవాసం అయిపోయింది. మరి 3వ పేట ఏంటి? దేవుడు. హల్లెలూయా. నీకు వారికి మధ్యలో దేవుడు ఆ దేవుడు ఉండడం ద్వారా ఏర్పడినటువంటి 3 పేటల తాడు ఎప్పటికీ తెగిపోదు. ఏ సమస్య వచ్చినా సరే ఖచ్చితంగా నువ్వు జయిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చూడండి, ఎవరికైనా యోబు గారికి సమస్య వచ్చింది, ఓడిపోయాడా? సంసోనికి సమస్య వచ్చింది, ఓడిపోయాడా? లేదు. సమస్య ఓడిపోయింది కానీ వాళ్ళు ఓడిపోలేదు. హల్లెలూయా. చచ్చిపోతే ఓడిపోయినట్టు కాదు, వీర మరణం అంటారు. జవాన్లు చూడు చచ్చిపోతే ఏం చేస్తారు, వాళ్ళకి గన్ షాట్ ఫైరింగ్ చేస్తారు, వాళ్ళకి ఎంతో గొప్పగా చెప్తారు. చనిపోయిన వాళ్ళ గురించి ఎవరుగా చెప్తున్నారు, గొప్పగా చెప్తారు. ఎవడన్నా శత్రువు చచ్చిపోతే సంబరం చేసుకోవాలి, సంతోషపడాలి. కానీ చూడండి, ఈ యొక్క వ్యక్తి చనిపోయినందుకు ఆయనకి ఏదో అవార్డులు ఇస్తారు, ఆయనకి అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యం చేస్తూ ఉంటుంటారు. ఎందుకని? ఆయన వీరమరణం పొందాడు. హల్లెలూయా. పోరాటంలో చనిపోయాడు ఆయన. పోరాటంలో ఏం చేశాడు? పోరాటం ఓడిపోయింది, ఆయన మాత్రం ఓడిపోలేదు, ఆయన ముందుకెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఈ చివరి ఆదివారంలో దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళికని ఎప్పుడు కూడా నిరర్థం చేసుకోవద్దు. ఒక చర్చి నిర్మిస్తూ ఉన్నారు. ఆ చర్చి నిర్మిస్తున్నటువంటి సమయంలో బిషప్ వైడిపు గారు అనుకుంటే, ఆయన పేరు నాకు గుర్తులేదు, కానీ చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట. ఆల్మోస్ట్ 1,00,000 మంది పట్టేటువంటి చర్చ్ నిర్మాణం. పాస్టర్ గారు ఏం చేశారంటే, ఇదిగో ఈ సంవత్సరం 25వ తారీఖు క్రిస్మస్ కల్లా కొత్త చర్చిలోకి వెళ్ళిపోతున్నామని చెప్పి అనౌన్స్మెంట్ చేయమని చెప్పి దేవుడు చెప్పాడంట. ఆయన ఏం చేశాడు, 6 నెలల ముందే ఈ సంవత్సరంలో చూడండి నా జీవితంలో ఎంత అద్భుతం జరుగుతుందని చెప్పేసి ఆయన అందరికీ ప్రకటించాడు. అందరూ ఆశిస్తున్నారంట. ఆ కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంటే సడన్గా ఏమైనంటే రేట్లు తేడా వచ్చాయి. ఈ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఏం చేశారు, కాంట్రాక్ట్ తీసుకున్నారు.
కానీ సిమెంట్ బ్యాగ్ అప్పుడు 150 కాస్త 300 అయిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే, అమ్మో ఈ కాంట్రాక్ట్ తోటి మేము చేసామంటే లాస్ వస్తుందని చెప్పి మొత్తం కట్టడం మానేసి వెళ్ళిపోయారు. కొన్ని వందల మంది ఆ యొక్క పని చేసే వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. సరే ఏదో విధంగా వస్తారని పాస్టర్ గారు చూస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఫలితం శూన్యం. రోజులు గడిస్తూ ఉన్నాయి, రోజులు గతిస్తూ ఉన్నాయి. సమయం చూస్తే డిసెంబర్ వచ్చేసింది. ప్రభువా ఏంటి పరిస్థితి? డిసెంబర్ 5వ తారీఖు వచ్చేసింది, 10వ తారీఖు వచ్చేసింది. ఇంకా పాస్టర్ గారికి టెన్షన్ ప్రారంభమైందంట. ఇంక టెన్షన్ ప్రారంభమైంది. బయటికి రాకుండా చేస్తున్నాడంటే గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఏంటి, నువ్వే కదా నాకు డేట్ ఇచ్చావు, నువ్వు చెప్పమంటే కదా నేను చెప్పాను, నువ్వు మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు కదా, ఏంటి పరిస్థితి అంటే దేవుడు అన్నాడంట, కంగారు పడకు, ఆరాంసే నెమ్మదిగా ఉండు. ఒకసారి బైబిల్ గ్రంథం తీసి ఆదికాండం చదువు అంటే 1వ అధ్యాయం అంతా చదివితే 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు రెస్ట్. ఈ యావత్ ప్రపంచాన్ని నేను ఎన్ని రోజులు చేయని తెలుసా? ఎన్ని రోజులు? 6 రోజులు. నీ చర్చ ఎంత? ఈ భూగోళంలో ఎక్కడో చిన్న మూలన చిన్న ప్రాంతంలో చిన్నది. ఈ భూమిని యావత్ ప్రపంచాన్ని సమస్తాన్ని 6 రోజుల్లోనే సృష్టించాను. కాబట్టి నీకు ఇంకా 15 డేస్ ఉంది, ఎనఫ్, చాలా ఎక్కువ. హల్లెలూయా అన్నాడంట. కానీ ధైర్యం వచ్చింది. కానీ ఏటువైపు చూసినా అంతా ఖాళీ గోడలు, ఖాళీ పిల్లర్స్, అంతా గందరగోళం, అయోమయం కనిపిస్తుందంట. ఎలాగైతే దేవా నువ్వు చెప్పిన మాటను బట్టి నీకు వందనాలని చెప్పి మళ్ళీ ఆయన అనౌన్స్ చేస్తున్నాడంట. క్రిస్మస్కే చర్చ్ ఓపెనింగ్ అంటే ఎక్కడ చూసినా కను చూపు మేరలో ఏ విధమైనటువంటి వర్క్ కనపడతలేదు, అవినట్టు కనిపించట్లేదు. ప్రార్థన చేశారంట. సండే సర్వీస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళంతా కూడా వాళ్ళే రావటం, ఊహించని రీతిలో అనుకున్న సమయానికి 5 రోజుల ముందే చర్చ్ కంప్లీట్ అయిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు నీ జీవితంలో ఆలస్యం అయిపోయింది. నేను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నానే, ఎంతో నష్టపోతూ ఉన్నానే, నా జీవితంలో ఏది సాధించలేకపోతున్నానే, ఇటు సమయం అయిపోతుంది, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? సంవత్సరాలు గతించుచుండగా నీ కార్యాలు ఏం చేస్తారంట? నూతన పరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం చూసినట్లయితే సమయం అయిపోతుంది అనుకోండి, చిరాకు వచ్చేస్తుంది. సమయం అయిపోతుంది అనుకోండి, బోర్ కొడుతుంటుంది. సమయం అయిపోతుంది అనుకోండి, ఇప్పుడు నా ఫోన్ ఉన్నది, ఈ ఫోన్ నేను 2020లో కొనుక్కున్నాను అంటే ఎంత? 5 సంవత్సరాలు అయిపోయింది. ఏమైపోయింది? పాతబడిపోయింది, స్లో అయిపోయింది. అప్పుడేమో 3G, ఇప్పుడేమో 5G, అన్నీ మారిపోయినాయి. కానీ దేవుని విషయాలు ఎలాగంటే తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూసేవారంట నూతన బలం పొందుకుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యమై కొలిది అద్భుతంగా మార్చేస్తాడు దేవుడు నీ జీవితాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు ఎవరి కొరకు ఎదురు చూడాలి? నీ సమస్య పరిష్కారం కొరకు ఎదురు చూడటం కాదు, యేసయ్య కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే సమయం దాటిపోయినా, జీవితం అయిపోయినా, సమస్తం కోల్పోయినా కూడా సమస్తాన్ని తిరిగి సమకూర్చే దేవుడు మనకున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. శూన్యంలోంచి సమస్తం సృష్టించగలుగుతాడు. సమయం దాటిపోయినా కూడా సమయానికి లాక్కొస్తాడు ఆయన. నమ్ముతున్నారా? లేదు బ్రదర్, వయసు అయిపోతుంది, వివాహం జరగట్లేదు, ఊరంతా ఇలాగంటున్నారు. అలా ఊరంతా ఏమంటే నీకెందుకు? యేసయ్య ఏమంటున్నాడు? యేసయ్య మాట నువ్వు వినాలి, యేసయ్య చెప్పినటువంటి వాక్కు నువ్వు వినగలగాలి, యేసయ్య మాటలు నువ్వు గ్రహించగలగాలి. నా జీవితంలో నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు చిన్నతనం నుంచి సండే స్కూల్కి వెళ్ళేటువంటి వాడిని, దేవుడు అంటే భక్తిగా జీవించేవాడిని, బూతులు తిట్టకూడదు, మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఇవన్నీ నా హృదయంలో నాటపడ్డాయి. అదే జీవితం జీవిస్తున్నాను. కానీ నా ఇల్లు మారదు, నా పరిస్థితి మారదు, నా జీవితం మారదు. దేవుడికి మాత్రం నమ్మకంగానే జీవిస్తూ ఉన్నాం. కానీ బైబిల్ సెలవిస్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా. మరి ఎక్కడ పొందుకున్నారు చెప్పండి? మీరు ఎవరైనా పొందుకున్నారా? నమ్మకంగా జీవిస్తూ ఉండొచ్చు, ఏదైనా దేవుని పొందుకున్నారా? అన్నయ్య నేను ఎంతో నమ్మకం దేవుని పరిచయం చేస్తున్నాను, నేను అస్సలు గుర్తించట్లేదు అన్నయ్య, నాకెంతో స్వరం ఇచ్చాడు దేవుడు, నాకెంతో జ్ఞానం ఇచ్చాడు దేవుడు, నాకెంతో బలం ఇచ్చాడు, ఎంత పని చేస్తాను కూడా నేను పట్టించుకోవట్లేదు. జీవితాంతం మీరు నిరాశపడతారు. అలాగైతే ప్రభుకు పరిచర్య చేయాలి మనం. హల్లెలూయా. మీరేమి చేసినను చదవరు బైబిల్ చదవకుండా అసలు ఏమైనా పట్టించుకోరు, మీరు దూసుకుపోతుంటారు మాట ముందుకు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. మీరేమి చేసినను ప్రభునకు వలే. చెప్పండి అందరూ కూడా, ఏం చేసినా ప్రభునకు వలే చేయాలంట. అంటే ఇప్పుడు నేను ఈ మెసేజ్ చెప్తున్నాను ఏంటంటే ప్రభు కోసం, ప్రభు వలే, ప్రభులాగా. కాబట్టి ఈ మెసేజ్ ప్రభు వింటున్నాడు. అనేక మంది దేవదూతలు ఇక్కడ ఉన్నారు. నా కాన్సెప్ట్ ఇదే, చిన్నప్పటి నుంచి ఇది అనమాట. ఇక్కడ 1000 మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా, ఒక్కరున్నా, ఎవరున్నా, ఏమున్నా కూడా నాకు అనవసరం అది. ఎందుకంటే నేనేం చేస్తాను? ప్రభునకు వలే. మీరు కూర వండుతున్నారు అనుకోండి, ఎవరికి? ఆయనకి ఏం తెలుసులే, ఉప్పు చప్పడానికి ఏం తెలియదు కాబట్టి అలలో నుండి పడేద్దాం. అట్లా కాదు, ఇది ప్రభు కోసం నేను వండుతున్నాను ఈ కర్రీ. హల్లెలూయా. నువ్వు ఇల్లు క్లీన్ చేసుకుంటావు అనుకో, ఇది ప్రభు కోసం క్లీన్ చేస్తున్నాను, నా యేసయ్య నా ఇంటికి వస్తూ ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట నువ్వు పాడుతున్నావు అంటే ఇది ప్రభు కోసం నేను పాడుతున్నాను. ప్రతి పని మీరు అలా చేయండి. కుర్చీ వేస్తారు, యేసు ప్రభు ఈ కుర్చీలో కూర్చుంటాడు అంటే ఏం చేస్తారు?
అవసరమైతే పైట చెంగి తీసుకున్నాను దాన్ని నీట్గా తుడిచేస్తారు కదా. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, పక్కన ఎంత డస్ట్ ఉన్నా కూడా అది పక్కన పడేసేసి మంచి దగ్గర తీసుకుని కూర్చుంటాం అనమాట. అక్కడ తెలిసిపోతుంది మన యాటిట్యూడ్. ఎప్పుడైతే మనం ప్రభువునకు వల్లే చేస్తామో ప్రతి పని, మీరు ప్రభులాగా మారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో నేను అది నేర్చుకున్నాను అనమాట. ఏం చేసినా సరే, ఎలా చేసినా సరే ప్రభుకు వలే చేయాలన్నమాట. ప్రతిదీ ప్రభు కోసం చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాప్లోకి వెళ్ళారు మీరు, మీ బిల్లు చూస్తే 300 అయింది, కానీ మీరు అక్కడ 200 ఇస్తాయని మాట్లాడుకొని తీసేసుకున్నాడు. అప్పుడు మీరేం చేయాలి తెలుసా? ఆ కిరాణా షాపులో బిల్లు కట్టించుకునే వ్యక్తి ఎవరు? ప్రభు అనుకోవాలన్నమాట. హల్లెలూయా. ఎవరు అనుకోవాలి? ప్రభు అనుకోవాలన్నమాట. నేను ప్రభుకి కడుతున్నాను నా బిల్లు అనుకున్నప్పుడు ఏం చేస్తావు? అమ్మ బాబు, ఈయన హృదయాంతరంగాలు పెద్ద స్కానింగ్ మిషన్ కాబట్టి సమస్తం ఈయన చూస్తున్నాడు. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందా లేదా? నీ బెడ్రూమ్లో సంచారం చేస్తుందా లేదా? నీ బాత్రూంలో సంచారం చేస్తుందా లేదా? ట్రైన్లో, బస్సులో, ఫ్లైట్లో, ఎక్కడున్నా కూడా అది సంచారం చేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే దాన్ని నమ్ముతారో, ఎస్ నా యేసే నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అనుకున్న వాళ్ళు ఎప్పుడేం చేస్తారు? మేము ఒంటరితనంలో ఉన్నామండి, నాకు భర్త లేడండి, పిల్లలు చూడండి, ఈ మాటలు రావన్నమాట. ఎవరు ఉన్నా లేకున్నా, ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. ఆయన కుడి చేతిలో ఏమున్నాయంట? దీర్ఘాయువును, ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నాయంట. అర్రే, అసలు ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట. అందులో పవర్ తెలియదు మనకి. అటువంటి చేతిలో నేను చెక్కున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘాయువు ఉన్న చేతిలో నీ ఫోటో వేసుకున్నాడంట. అంటే నువ్వు ఎలా బతకాలి? 60-70 ఇందాక చదివిన కథ కీర్తన మన మోషే గారు అన్నాడు, మహాబలంగా ఉంటే 90 సంవత్సరాలు బతుకుతారన్న. ఆయన మాత్రం 120 సంవత్సరాలు బతికాడు. చూసారా? కొంతమంది మాటలు చెప్తారు కానీ పాటించరు అయ్యి. ఆయన 90 అన్నాడు, మరి 90 కాడ పోవాలి కదా. ఆయన మాత్రం 120 సెంచరీ కొట్టేసి ఇంకో 20 ఎక్స్ట్రా బతికాడు. ఆయన ఏమన్నాడు అంటే, మరి ఆయనకి అప్పుడు అంత అనుభవం ఉండి ఉంటుంది, కానీ తర్వాత కొంచెం జ్ఞానం వచ్చి ఉంటుంది, దేవుని సంతలో ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఏం చేయాలంట? మోషే గారు ఏం చెప్పాడు, ఏం చేశాడు, చెప్పిన దానికంటే చేసిన చాలా ప్రభావితం చూపిస్తుంది. మీ పిల్లలు మీరు సైలెంట్గా ఉంటారు అని చెప్పి మీరు మాట్లాడుకున్నారు అనుకోండి, వాళ్ళు మాట్లాడతారు. మీరేమి చెప్పకుండా మీరు సైలెంట్గా కూర్చోండి. మీ పిల్లలకి మీరు ఏమి చెప్పకుండా మీరు ఫోన్లన్నీ పక్కన పెట్టేసి మీరు బుక్ తెచ్చి చదువుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు బుక్ తెచ్చి చదువుతారు. మీరు చెప్పిన దానికంటే చేసిన చాలా ప్రభావితంగా ఉంటుంది. అందుకని దేవుడు అన్నట్టు తెలుసా బైబిల్ గ్రంథంలో, క్రియలు లేనటువంటి విశ్వాసానికి క్రియలకి తేడా ఏంటి? విశ్వాసం అనేది మైండ్కి సంబంధించింది, బిలీవ్ సిస్టమ్ అంతా కూడాను. కానీ క్రియలు మైండ్తో సంబంధం లేదు, నువ్వు చేయవలసిందే అనమాట. పని చేస్తూ ఉండాలన్నమాట, చూపించాలన్నమాట, ప్రూవ్ అనమాట. నేను దేవుడిని నమ్ముతున్నాను, దేవుడు చాలా గొప్పోడు. ఉపయోగం చెప్పండి దీనివల్ల. కానీ చూడండి, నేను దేవుడిని నమ్మాను, యేసే చాలా గొప్పోడు. నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు నేను చాలా పేదోడిని, తింటాకలేనటువంటి స్థితిలో ఉన్నాను, గందరగోళంలో ఉన్నాను, నాకు పెళ్ళి అవ్వదన్నారు అందరూ కూడాను, అసలు నాకు జీవితమే లేదన్నారు, నాకు భవిష్యత్తు లేదన్నారు. కానీ దేవుడు ఏం చేయడు తెలుసా? నాకు మంచి జీవితం ఇచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి పిల్లల్నిచ్చాడు, మంచి స్థితినిచ్చాడు. హల్లెలూయా. మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి పరిచయాన్ని ఇచ్చాడు, మంచి విలువనిచ్చాడు, మంచి స్టేటస్ ఇచ్చాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను చెప్పాను అనుకోండి, ఓ నిజమే, ఆ స్థితిలో వచ్చాడు ఈయన, కానీ ఈ స్థితిలో దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. ఇంకా నువ్వు నిలబడి నడిచే సాక్ష్యం అనమాట. ఒక బైబిల్ నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఉంటుందని నేను చూడాలన్నమాట. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఎవరు చదువుతారో నాకు తెలియదు, కానీ నిన్ను మాత్రం రోజు చదువుతారు అందరూ కూడా. నీ జీవితాన్ని అందరూ చూస్తూ ఉంటుంటారు, నీ యొక్క ప్రవర్తన అందరూ కనిపెడుతుంటారు, నిన్ను ప్రతిరోజు అడుగడుగునా చదువుతూనే ఉంటారు. హల్లెలూయా. నీవే ఒక సాక్ష్యం అనమాట, నీ జీవితమే ఒక సాక్ష్యం అనమాట. అరే, గతంలో ఎగిరెగిరి పాటలు పాడేదేమే, గతంలో చర్చికి 12 గంటల కంటే 11:30కే ఉండేది, ఇప్పుడు ఏంటి ఇంకా పాటలు అయిపోతున్నా కూడా ఇక్కడ ఉన్నది. చూసారా? సాక్ష్యం తెలియకుండానే నీ జీవితం సాక్ష్యం అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 2010 ఏప్రిల్ 7వ తారీఖున హైదరాబాద్ వచ్చేసాను నేను. సో మాది ఆల్మోస్ట్ ఈ బాక్స్ వేసుకుని ఎంత ఉండేది, గుడిసె, చిన్న గుడిసె. అందులో నేను బుక్స్ అన్నీ పెట్టుకుని చదువుకుంటున్నవాడిని. అలా ఉన్నటువంటి సమయంలో చాలా భయంకరమైన పరిస్థితులు అన్నమాట. వర్షం వచ్చినా తింటాకుండేది కాదు, ఉంటాకుండేది కాదు. దాంట్లో కిరోసిన్ దీపంతో చదువుకునేవాడిని. నాకు ఆశ ఏంటంటే మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి, మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆశతో వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా పాటలు పడ్డాను 1 year అయితేనే. తర్వాత ఏంటంటే దేవుని మహాకృపను బట్టి చక్కటి ఆలోచన ఇచ్చాడు, ఎలా ముందుకెళ్లాలో నాకు నేనే జాబ్ని క్రియేట్ చేసుకున్నాను. హల్లెలూయా. జాబ్ కొరకు ఎదురు చూడలేదు, అవకాశాల కొరకు ఎదురు చూడకూడదు, అవకాశాలను క్రియేట్ చేసుకోవాలి. హల్లెలూయా. అవకాశాలను సృష్టించాలి. మన దేవుడు సృష్టికర్త, మనము ఆయన బిడ్డలం. ఈజ్ ఎ క్రియేటర్.
ఆయన బిడ్డలు మనం. కాబట్టి రాజు బిడ్డలు ఏమంటారు? రాకుమారులు అంటారు. క్రియేటర్ల బిడ్డలు ఏమంటారు? క్రియేటర్స్ అనమాట. నువ్వు క్రియేట్ చేయాలి. అక్కడ వాతావరణం లేదు, అక్కడ పరిస్థితి లేదు, కానీ నువ్వేం చేయాలి? ఆ పరిస్థితిని క్రియేట్ చేయాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను హైదరాబాద్ వచ్చాను. నేను చదివిందేమో బీఎస్సీ బీఈడీ, కానీ ఆ విధమైనటువంటి జాబ్ ఏమీ కనిపించలేదు నాకు. ఆ ఫీల్డ్లో ముందుకెళ్ళడానికి అవకాశాలు ఏమీ కనిపించలేదు. కాబట్టి నేను ఏం చేశాను? నాకు సంబంధం లేనటువంటిది, నాకు అలవాటు లేనటువంటిది, నాకు అసలే దాని గురించి తెలియనటువంటి దానిలో ముందుకెళ్ళాను నేను. దేవుని కృపనికి తోడుగా ఉంటే నువ్వు జీరో అయినా హీరోని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకేమీ తెలియకపోయినా కూడా నిన్ను అద్భుతమైన స్థితిలో పెడతాడు. ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పవారిని సిగ్గుపరచడాకంట దేవుడు ఎవరిని పిలిచాడంట? వెర్రివారిని, జ్ఞానం లేని వారిని పిలిచి వాళ్ళని వాడుకున్నాడంట. ఇంకొక సత్యం మీరు గ్రహించాలి. దేవుడు పిలిచినప్పుడు ఎవరిని కూడా మరి జ్ఞానం గలవారిని వాడుకోవడానికి చాలామంది అనుకుంటారు. చాలామంది దేవుడు పిలిచినప్పుడు అజ్ఞానమే, కానీ అజ్ఞానులను దేవుడు వాడుకోడు. వింటున్నారా? దేవుడు పిలిచినప్పుడు అజ్ఞానులను దేవుడు వాడుకోడు. చూడండి, పోలీస్ జాబ్ కానీ, ఏదైనా జాబ్ కానీ, మీకు ఒక టైలరింగ్ కానీ ఏదైనా జాబ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. ఎక్కడైనా సరే ఏమిస్తారు? ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అన్నమాట. ట్రైనింగ్ పీరియడ్ ఏంటంటే వాళ్ళకు వర్క్ ఇవ్వడానికి, ఆ వర్క్ చేయడానికి వీడు ఎంత ఎక్స్పర్ట్ అయినా కానీ ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఇదిగో మా యొక్క రిక్వైర్మెంట్ ఇది, మా యొక్క అవసరం ఇది, దీనికి తగినట్లుగా నువ్వు సిద్ధపడినట్లయితే, దీనికి తగినట్లుగా నువ్వు ప్రిపేర్ అయినట్లయితే అప్పుడు మేము చూస్తామని చెప్పి, ఇదిగో ఇది ప్రాసెస్, ఇలా చేయాలంటే ఆ ప్రాసెస్ వాడు పెర్ఫెక్ట్గా చేసినప్పుడు అప్పుడు వాడిని ఏం చేస్తారు? అపాయింట్ చేసుకుంటారు అన్నమాట. హల్లెలూయా. అలాగే దేవుడు నిన్ను పిలిచాడు. నీకు ఏ జ్ఞానం లేదు, ఏ చదువు లేదు, ఏ శక్తి లేదు, ఏ సామర్థ్యం లేదు, ఏ విధమైనటువంటి ఆర్థిక స్తోమత లేదు. దేవుడు నిన్ను పిలిచాడు. అలా వాడేసుకుంటాడా? ఇంపాసిబుల్. మనిషి జీవితంలో మొట్టమొదటి మెరకలు ఏంటి తెలుసా? ఫైనాన్షియల్గానే దేవుడు మెరకలు చేస్తుంటాడు. మలకి గ్రంథం మీరు చదువుకున్నట్లయితే అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది అన్నమాట. దేవుడు ఎప్పుడైనా సరే మనిషిని ఒక అద్భుతమైన రీతిలో హెచ్చిస్తాడు ఫైనాన్షియల్గా. అంతే కదా? ఈ లోకంలో ఎవరికి లోపడతారు చెప్పండి? భేదవాని జ్ఞానము తృణీకరించబడుతుంది. ఇప్పుడు నేనే సిరిగిపోయిన షర్ట్ వేసుకుని మామూలుగాను ఇలాగా చింపుడు చుట్టూ వేసుకుని వచ్చేసేసి దేవుడు గొప్పని చెప్తున్నాను అనుకోండి, ఎవరన్నా వచ్చి కూర్చుంటారా? ఎవరు వినరు, వింటానికి ఇష్టపడరు. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి చేత నింపబడి మన ఆకారం మారాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి. ఎప్పుడైతే నా డ్రెస్సింగ్ సెన్స్ అంతా మార్చి దేవుని వాక్య విధానం మార్చినప్పుడు నేను నార్మల్గా చెప్పినప్పుడు నార్మల్ అవకాశాలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఈ విధంగా దేవుని కొరకు నన్ను నేను మౌల్డ్ చేసుకున్నప్పుడు పెద్ద పెద్ద అవకాశాలు రావడం ప్రారంభించాయి. హల్లెలూయా. భేదవాని జ్ఞానము తృణీకరించబడుతుంది. మీకు రోడ్డు పక్కన కూడా ఇడ్లీలు అమ్ముతారు. మహా ఉంటుంది, ఎంత ఉంటాయి? 4 ఇడ్లీలు ఎంత ఉంటుంది చెప్పండి? 10 రూపాయల, పోనీ 20 రూపాయల, 30 రూపీస్ ఎంత ఉంటుంది? అదే తాజ్ కృష్ణలోకి వెళ్ళి 2 ఇడ్లీలు తినరండి. 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి 2 ఇడ్లీలు తినరండి. 100 రూపాయలు ఇస్తానని ఇస్తాడు ఇప్పుడు. తిన్నారా లేదు ఎప్పుడైనా? 100 రూపాయలు కాదు కదా, చాలా రేటు. ఎందుకని? అదే ఇడ్లీ. ఆయన ఏం చేయడు, మినపప్పు వాడతాడు, ఇడ్లీ రవ్వ వాడతాడు. ఆయన కూడా గ్యాస్ మీదే తయారు చేస్తాడు. స్పెషల్ ఏమి ఉండదు అనమాట. కానీ ఎందుకని అంత విలువ పెరిగిపోయింది? చక్కగా 5 స్టార్ హోటల్, ఏసీ, నీట్నెస్ అంతా కూడా చాలా బాగుంటుంది, అద్భుతంగా. నేనేం చేస్తాడు? ఒక పేపర్ ప్లేట్ ఇస్తాడు, అదే నీళ్ళతో చేతి కడతాడు, అదే నీళ్ళు చేస్తాడు, ఇది అదే అన్నీ చేస్తుంటాడు అనమాట. కాబట్టి చీప్గా వచ్చేస్తాం మనకి. కానీ అక్కడ చాలా విలువైనటువంటిది. చూడండి, రోడ్డు పక్కన అనుకోండి గుంపులు ఉంటారు జనాలు కదా, ఆ 10 రూపాయలు ఇట్లా అమ్ముతారు. అదే ఆ హోటల్లో చూడండి, అట్లా ఉంటుందా? రష్ ఉంటుందా? చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అందరూ కూడా అఫీషియల్సే ఉంటారన్నమాట. అందరూ కూడా ఎడ్యుకేటెడ్, లేకపోతే చదువుకున్న వాళ్ళు, లేకపోతే సంపన్నులు వాళ్ళే ఉంటారు. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా నువ్వు లోకల్గా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు, గ్లోబల్గా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు లోకల్ అవ్వచ్చు, కానీ దేవుడు నమ్ముకున్నాక నేను గ్లోబల్గా చేస్తాడు. దేవుడు నన్ను చేశాడు, ఒక లోకల్ వ్యక్తిని గ్లోబల్గా చేశాడు నన్ను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితం ఎప్పుడు కూడా ఆశీర్వాదానికి వారసులుగా ఉండటం మాత్రమే కాదు, అనేక మందికి మనం వారసులుగా ఆశీర్వాదకరంగా మార్చబడాలన్నమాట. నన్ను దీవించు అని యాకోబు గారికి ప్రార్థన చేసి కూర్చోవడం మాత్రమే కాదు. ఏం చేయాలి? దేవా నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయాలి. నేనున్న ఫీల్డ్లో అనేక మందికి నేను ఉద్యోగం ఇచ్చేలాగా ఉండాలి. హల్లెలూయా. నాకున్న జ్ఞానంతో అనేక మందిని నేను జ్ఞానంలోకి నడిపించేలాగా ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. దేవుడు నీకు ఒక తలాంత్ ఇచ్చాడంటే అది ఊరికనే ఇవ్వడు, టాలెంట్ అంటారు. మనకి తలాంతులు ఉపమానం ఉంటుంది కదా, 5 తలాంతులు, 3 తలాంతులు, 2 తలాంతులు అని. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వృద్ధి చేశారు. చూడండి, వ్యాపారస్తులకు ఉన్న లక్షణం ఏంటి తెలుసా? ఎప్పుడైనా డబ్బులు వచ్చిన వెంటనే ఏం చేస్తారు వాళ్ళు? అమ్మయ్యా ఎలా ఖర్చు పెడదామని ఆలోచించారు. ఇప్పుడు కూడా వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తారు? దీన్ని ఇంకొంచెం వృద్ధి చేస్తూ పోతారు.
అలాగే దేవుడు నీకు టాలెంట్ ఇచ్చాడు, తలాంత్ ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. దీని ఏం చేయాలి? ఇప్పుడు మీరు అందరూ ఆరోగ్యం ఉన్నారు కదా, నడుస్తున్నారు కదా, చక్కగా ఏం చేయాలి? ఫిజికల్గా ఓ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, లిమిట్గా తినాలి, లిమిట్గా ఉండాలి, చక్కటి నిద్రపోవాలి. ఇవన్నీ డిస్టర్బ్ చేసేసుకుని మీరు ఏం సాధించినా కూడా వృధా. ఇప్పుడు అంతా సంపాదించి అనుభవించడానికి మీరు లేకపోతే ఎలా ఉంటుంది? ధనవంతుడు లాజర్ స్టోరీలో అదే జరిగింది. అంతా సంపాదించాడు ఆయన, కానీ అనుభవించడానికి మనిషి లేడు. ఈరోజు చాలామంది జీవితాలు అలాగ ఉన్నాయన్నమాట. కష్టపడుతున్నారు కానీ కష్టపడ్డది అనుభవించడానికి వాళ్ళు ఉండలేదు. అందుకనే చాలా ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని ప్రణాళిక చేసుకోవాలన్నమాట. ఇక్కడ 4 రకాల సహవాసాల గురించి నేను చెప్పాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. సహవాసం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. అది ఎవరితో సహవాసం చేస్తామో దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. జ్ఞానం గలవారితో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పని చూసినా పోస్ట్ పోన్ చేస్తాడు అనుకోండి, వాడితో సహవాసం చేయండి. మీరు ఆటోమేటిక్ మీరు ఏం చేస్తారు తెలుసా? రేపు చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అని ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క మనసు, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క జీవితం మీ మీద ప్రభావితం చేస్తుంది. కాబట్టి దయచేసి మనతో యేసుప్రభువు మనిషిని ఎందుకు చేశాడు తెలుసా? సహవాసం చేయడానికి. ప్రతిరోజు వచ్చంట చక్కగా కూర్చుని వాళ్ళతోటి ఫ్రెండ్షిప్, సహవాసం చేసి ఐక్యత కలిగి వాళ్ళతో మాట్లాడుకుని ముచ్చటించుకుని వెళ్తూ ఉండేటువంటి వాడు అంట. అది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనిషి పాడవ్వాలంటే, జీవితం సర్వనాశనం అవ్వాలంటే సైతాను గాడు చేసే మొట్టమొదటి పని ఏంటి తెలుసా? డివైడ్ చేస్తారనమాట. 2 భార్యాభర్తలు చక్కగా పెళ్ళయింది, చిలక గోరింకలాగా ఉన్నారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారంట. అక్కడ ఒక అల్లరి మొక్క కూర్చుని ఉన్నదంట. అందులో కూడా అన్నాడంట, అరే భలే ఉన్నారు కదా, అల్లు మంచిగా హ్యాపీగా ఉన్నారంటే ఒక్క నిమిషంలో ఒక్క మాటతో వాళ్ళని విడదీసేస్తున్నాడంట. ఏంటి అని అంటే, చూస్తూ ఉండండి మీరు అలాగని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఇందులో ఒకడు పరిగెట్టుకుని వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెవిలోను, నేను నీతో చెప్పింది ఎవరితో చెప్పకన్నాడంట. ఏమన్నాడు? నేను నీతో చెప్పింది ఎవరితో చెప్పకన్నాడంట. వెంటనే ఈ పక్కన ఉన్నటువంటి హస్బెండ్ అడుగుతున్నాడంట, వాడు వచ్చాడు కదా ఏం చెప్పాడు అంటే, నీతో చెప్పింది ఎవరితో చెప్పకన్నాడు అన్నది. అదే నేను అడుగుతున్నాను, ఏం చెప్పాడు? ఏమి లేదండి, వచ్చాడు పరిగెత్తుకొచ్చే చెవిలో నీతో చెప్పింది ఎవరితో చెప్పకన్నాడు. ఆ ఒక్క మాటే పలికాడంటే అదే ఏం చెప్పాడు అంటున్నాడు. ఈ విధంగా ఏమైంది? వాళ్ళిద్దరికీ ఊహించని రీతిలో వాగ్వాదం మొదలైపోయింది. వాళ్ళిద్దరు విడిపోయారు అనమాట. చక్కగా కలుసుకుంటూ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఏమైపోయారు? విడిపోయి ఒకరినొకరు తిట్టుకుని అపార్థం చేసుకుని విడిపోయి వెళ్ళిపోయారంట. అక్కడ ఉండాడు, చూసావా నేను ఒక్క మాటతోటి ఎలా చేశాను అని చెప్పి వాళ్ళంతా కూడా నవ్వుకోవటం ప్రారంభించారంట. సైతాను కూడా అలాగేం చేస్తాడు తెలుసా? చిన్నగా నిన్ను సెపరేట్ చేస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. చూడండి, ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి తీగ అది పాకాలంటే ఖచ్చితంగా సపోర్ట్ కావాలి. అది ఫలించాలంటే ఖచ్చితంగా అది అంటుకట్టబడి ఉండాలి. ఈరోజు మీరు ఫలించలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? అంటుకట్టబడ్డాం అనేటువంటి భ్రమలో జీవించేస్తుంటుంటారు. నేను ప్రార్థన చేసుకుంటున్నానులే, నేను దేవునితో సరిగ్గానే ఉన్నానులే అనుకుని లా చేస్తాడు సైతాన్ గాడు. కానీ నెమ్మదిగా వేరియేషన్ చేస్తాడనమాట. రోజునంట మనకి బైబిల్లో చూసినట్లయితే అవం దగ్గర వచ్చి సాతాన్ గాడు ఇది నిజమా అబద్ధం అని అనుకుంటూ ఉంటున్నాడు. అలా కాదు మాట్లాడుతాడు. ఎలా స్టార్ట్ చేసాడు తెలుసా? ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేశాడంట. ఎవరితోటి? అవం గారితో సైతాన్ గారు వచ్చి ఫ్రెండ్షిప్ చేశాడంట, సహవాసం చేశాడంట, నెమ్మదిగా ముచ్చటించాడంట, నెమ్మదిగా మాట కలిపాడంట. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లల దగ్గరికి ఎవరన్నా వచ్చి, ఆంటీ మీ అమ్మాయిని మా ఇంటికి పంపడానికి పంపేస్తారా? పంపరు. ఎవరు నువ్వు ఏంటి అంటారు. అదే అమ్మాయి ప్రతిరోజు లేకపోతే వారానికి ఒకసారి మీ ఇంటికి వస్తూ ఉంది, మీ పిల్లతో మాట్లాడుతుంది, మీ పిల్ల వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నారు. ఇలాగేమైంది? చెలిమి, స్నేహం, ఐక్యత, సహవాసం కొన్నాళ్ళు నడిచింది, పెరిగింది. అప్పుడు ఏమవుతుంది? ఆంటీ మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తాను అంటే ఆడుకుంటానంటే సరే. ఎందుకని అని సరే అన్నారు మీరు? కొన్నాళ్ళు ఫెలోషిప్ జరిగిందనమాట, సహవాసం జరిగింది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు వెళ్తారు. అలాగే ఈ అవ్వమ్మ గారు వెంటనే సైతాన్ గారు చెప్పితే వినేయడానికి చాలామంది అనుకుంటారు. నో, వెంటనే జరిగిన ప్రాసెస్ కాదు. కొన్నాళ్ళు ముచ్చటించాడు, సహవాసం చేశాడు, చక్కగా నమ్మించాడు, పలికాడు. నమ్మిన తర్వాత ఏంటి ఆ పళ్ళు తినట్లేదేంటి అంటే, అదే మా యేసయ్య, అదే మా తండ్రి, మా దేవుడు అది తినకూడదు అన్నాడు, అది తింటే చచ్చిపోతారు అన్నాడు అని చెప్పి ఈమె చెప్పిందనమాట. చెప్తే లేదు అదేం నిజం కాదు, అది అబద్ధం అంతాను, అది తింటే మీకు ఇంకా జ్ఞానం వచ్చేస్తుంది, ఇంకా బలం వచ్చేస్తుంది. ప్రతిరోజు వచ్చి దేవుడు కలుస్తున్నాడు కదా, కనీసం ఏదో ఒక రోజు ప్రభు నేను సైతాన్తో ఇలాగన్నాను, సైతాన్ గాడేమో ఇలాగన్నాడు, ఏంటది అది ఆడేమో అలా చెప్తున్నాడు, మరి నువ్వు ఇలా చెప్పావు, ఒక క్లారిఫై చేసుకోవచ్చు కదా. మీకేదైనా సందేహం ఉన్నాడలా బైబిల్లో భలే చెప్తాడు. కొరింథీ పత్రికలు స్త్రీల గురించి, స్త్రీలారా సంఘంలో మీరు
మౌనంగా ఉండండి. మీకు ఏదైనా సందేహం ఉంటే ఇంటికి వెళ్ళి మీరు మీ భర్తలను అడిగి తెలుసుకోండి అని ఉన్నది. నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారే మన దేవుడు, ఆయనే మన ఆలోచనకర్త, ఆయనే మన సర్వస్వం. కాబట్టి నీకు ఏ డౌట్ వచ్చినా ముందే ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి కదా. హవ్వమ్మ గారు ఏం చేసింది? కనీసం అలా ఆయన అడగాలి కదా. ఇలాగ అన్నాడంటే సైతాన్ గడు మరి ఏం చేద్దాం ఏంటని అడగాలి కదా. వెంటనే డెసిషన్ తీసుకున్నదనమాట. తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు చాలా అనర్థానికి హేతు అయిపోతాయి. సైతాన్ గడి యొక్క ఉద్దేశం ఏంటంటే నీటిలో ఉన్న చేపలాగా సేఫ్ ప్లేస్లో ఉన్నారు అవ్వమ్మ గారు, ఆదాం గారు, వీళ్ళంతా కూడాను. వీళ్ళని మరి చంపాలంటే ప్రయత్నం ఏంటంట. మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉండేవాడు, రామారావు గారు అని. మా చిన్నతనంలో మేము అక్కడ కూర్చుని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాటర్ మేస్త్రి మాట ఆయన చాలా వెటకారం ఎక్కువ మాట్లాడుతుండేవాడు మాట. మా ఇంటి దగ్గర బాగా కొంగలు ఉండే అనమాట. ఆ కొంగని ఎలా పట్టుకోవాలో తెలుసు అన్నట్టు. నాకు తెలీదు అన్నాను. ఏమీ లేదు, ఈజీగాను మనం వెన్న ముద్దట్టుకు వెళ్ళి కొంగని ఎత్తి మీద పెట్టామనుకో ఎండకు అదంతా కరిగిపోతుంది. అప్పుడు దాని కంటిలోకి ఆ వెన్నంతా కరిగిపోయి మొబ్బు అయిపోతుంది. అప్పుడు దాన్ని పట్టుకోవచ్చు అన్నాడు. ఇదేంటి, ఆ వెన్న ముద్ద ఎట్టిదా కొంగ ఎగరకుండా ఉంటుందా? పోనీ ఆ వెన్న ముద్ద పెట్టిపోతే కొంగనే పట్టుకోవచ్చు కదా. అంటే చూడండి ఎలా ఉంటాయి. మేము నిజంగా నమ్మేసేవాళ్ళం, ఊహించుకునే వాళ్ళం అన్నమాట. వెన్న ముద్ద ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, దాన్ని ఎక్కడ పెట్టుకెళ్ళి అక్కడ ఎలా పెట్టాలి, మనం వెళ్తుంటే అది పరిగెట్టిపోతుంది, ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేస్తుండే వాళ్ళు అన్నమాట. కొంతమంది ఇలా మాట్లాడుతుంటారు. ఒక ఆయన భలే ఉంటుంది సామెత. దేవుడు కనిపించి సమూయేలుకి సంసోనికి ఎలాగైతే వరం ఇచ్చాడో అలాగ వరం ఇస్తే నీకేం కావాలని అడిగాడంట. ఏం కావాలంటే మా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలాలన్నాడంట. ఇదేం కోరికరా బాబు, ఎందుకని అడిగాడంట దేవుడు. ఏమీ లేదు, మా అమ్మ వాళ్ళు చెప్పారు మీ మేనమామ చెవిలో వెంట్రుకలు వస్తే నీకు మంచి జరుగుతుందిరా అని చెప్పారంట. అందుకనండి వీడు ఏమడిగాడు కోరిక, మా మేనమామ గారి చెవిలో వెంట్రుకలు మొలాలంట. ఇంతకీ ఎందుకు ఇదంతాను? అదేదో డైరెక్ట్గా ప్రభా నాకు ఈ మేలు కావాలి, నాకు ఈ సహాయం కావాలి, ఇది డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఈరోజు చాలామంది ఆలోచన విధమే ఎలాగున్నదంటే ఏదో సంపాదిద్దాం, ఏదో చేద్దామని చెప్పి అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నారు. దేవుడు నీకు డైరెక్ట్గా జవాబిస్తాడు. హల్లెలూయా. నీవు నాకు మొరపెట్టి నేనే ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. అంతేగాని నువ్వు వెళ్ళి ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళు, ఆ పాస్టర్ చెప్పినట్టే చెయ్యి, ఆ పాస్టర్ తోటే ఉండు, ఆ పాస్టర్ ఎలాగంటే అలాగని, అది కాదు. ఇక్కడ నీవు దేవునితో డైరెక్ట్గా ఉండాలన్నమాట. దేవునికి మొరపెట్టాలి. ఏసయ్యా మరి ఇంకెందుకు బ్రదర్ అలాగే చర్చికి రావటం, పాస్టర్తో సంబంధం లేనప్పుడు చర్చికి రావటం ఎందుకు చాలామంది అనుకుంటారు అన్నమాట. దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకంటే ఫెలోషిప్ కోసం. హల్లెలూయా. దేవునితో సహవాసం, మనుషులతో సహవాసం, దేవుని దయలోను మనుషుల దయలోను దినదిన వర్ధిల్లాలి. నాకు మనుషులతో సంబంధం లేదు, దేవునిలోనే ముందుకు వెళ్ళిపోతానంటే ఉపయోగం ఉండదు. ఇంకా అలాంటి పరలోకం వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ భూలోక రాజ్యంలో ఉండకూడదు. కాబట్టి మనం భూలోక రాజ్యంలో ఉన్నాం కాబట్టి మనుషుల దయలోను దేవుని దయలోను దినదినము వర్ధిల్లాలి అన్నా. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వ్యాపారం అంతా కూడా అన్నిలతో ఉంటుంది. మరి ఏం చేయాలి వద్దా? ఇప్పుడు మనం ఏ హోటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు ప్రార్థన చేసేస్తారు. మీకు ఏమన్నాను ప్రార్థన చేసేవారు ఖచ్చితంగా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పూజ చేసే స్టార్ట్ చేస్తారు. మరి తినాలా వద్దా అన్న, రైస్ ప్యాకెట్ కొన్నాను, దాని మీద అసలు ఏమున్నదంటే ఏమున్నది, ఎంత విగ్రహం వేసి ఉన్నది, మరి ఆ రైస్ ప్యాకెట్ తెచ్చుకోవాలా వద్దా? ఎంత భక్తి పరులో వీళ్ళంతా కూడా. ఇట్లాంటి విషయాలన్నీ మనం జూమ్ చేసి చూస్తాం. కానీ దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యము తన కంట కనకుండా కాపాడుకోవాలి, చూసుకోవాలంట. ఏంట మాలిన్యం అంటే దుష్టుల ఆలోచన చెప్పున దుష్టులతో నడవద్దు అంటలేదు దేవుడు. దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నడవలసింది ఖచ్చితంగా అదే రోడ్డు. మంచోడైనా చెడ్డోడైనా ఎవడైనా అదే రోడ్లో నడాలి, వాళ్ళతోటి నువ్వు నడాలి. కానీ వాళ్ళ ఆలోచన చెప్పు నువ్వు నడకూడదు. నువ్వు వాళ్ళకి ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఈ లోకానికి మీరు ఏం చేయాలి, వేరే జీవించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోట్ ఉన్నది, అది ఎక్కడ వెళ్ళాలి, నీటిలో వెళ్ళాలి. అమ్మో బోట్లోకి నీళ్ళు వస్తాయని చెప్పి బోట్ని పెట్టి కూర్చుంటే ప్రయాణం ముందుకు సాగదు. బోటు నీటిలోనే వెళ్ళాలి కానీ నీరు బోట్లోకి రాకూడదు. హల్లెలూయా. మనం ఈ లోకంలోనే జీవించాలి కానీ ఈ లోకము మనలోనికి రాకూడదు, ఈ లోకము మన మీద ప్రభావితం చేయకూడదు. ఆమేన్, ఆమేన్. కాబట్టి అందుకని సహవాసం ఎవరితో ఉండాలి, ఎవరితో ఎక్కువగా సహవాసం చేస్తావో అలా మార్చబడతావు నువ్వు. నా చిన్నతనం నుంచి కూడా నేనేంటి సండే స్కూల్కి వెళ్ళటం, దైవికమైన విషయాలు వినటం, రేడియోలో ఆర్ఆర్కే మూర్తి గారి మెసేజ్లు, ఇట్లాంటి అన్నీ కూడా నా కల్చర్ అంతా, నా వాతావరణం అంతా కూడా ఎలా మారిందంటే దీంట్లోనే మారింది. మా ఇంట్లో సారా తయారు చేసేవారు, మా ఇంటి నిండా సారా ఉండేది, నాటు సారా తయారు చేసేవారు. అలాగే మా అన్నలందరికీ అలవాటు అయిపోయింది. కానీ నాకు అది ఎందుకని ప్రభావితం చేయలేదు? నీలో ఉన్నవాడుకు లోకంలో ఉన్నవాడు కంటే
గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మంచిగా తీర్మానం చేసుకోవాలి. యేసయ్యా, ఇదిగో నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, ఇది నా వల్ల కాదు, కాబట్టి నువ్వు సహాయం చేయాలి. ఆమేన్. యేసయ్య నీకు సహాయం చేసినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నుంచి అయినా సరే, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి అయినా సరే నువ్వు ఖచ్చితంగా జయిస్తావు, విజయం సాధిస్తావు. ఆమేన్. చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారంట. వాళ్ళు ఎక్కడి నుంచి? సముద్రం లోపల నుంచి వెళ్తున్నారు. వాళ్ళు సముద్రం లోపల నుంచి వెళ్తున్నారు, కానీ సముద్రం నీరు వాళ్ళని తాకట్లేదు. ఈరోజు మీరు సమస్యలు గుండా వెళ్ళొచ్చు, కానీ సమస్యలు మిమ్మల్ని ఏమి చేయకూడదు. హల్లెలూయా. ఆర్థిక పరిస్థితులు గుండా వెళ్ళొచ్చు, కానీ అది మిమ్మల్ని ఏం చేయకూడదు. అనారోగ్య పరిస్థితులు గుండా మీరు వెళ్ళొచ్చు, కానీ అది మిమ్మల్ని ఏం చేయకూడదు. మీ గమ్యాన్ని అది ఆపకూడదు. మీ యొక్క మరి గురిని అది ఏమాత్రం దెబ్బతీయకూడదు అనమాట. అటువంటి గురి కలిగి ఉండాలి. దేవుని మీద దృష్టి ఉండాలన్నమాట. యేసు వైపు చూసి నేను ఓపికతో పరిగెడతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఓపికతో పరిగెట్టాలి ఎప్పుడు కూడా. నా జీవితంలో చాలామంది మనుషులు ఎదురవుతుంటుంటారు. వాళ్ళకున్న ఆసక్తిని బట్టి నాకే సిగ్గు అనిపిస్తుంది అనమాట. బ్రదర్, మేము ఎంతగా ప్రార్థన చేస్తాం తెలుసా, అసలు మేము దేవుని దర్శనాలు చూస్తాం తెలుసా, అసలు దేవుడి పట్ల మాకు ఎంత ఆశ తెలుసా అంటే చాలా నాకు ఇన్స్పైర్ అవుతుంటారు అనమాట. వాళ్ళ తర్వాత ఏం చేస్తారంటే కొన్నాళ్ళకి అసలు దేవుని దానిలో కనిపించరు, ప్రార్థన చేయడానికి రారు, అసలు దేవుని సహవాసంలో ఉంటారు, అసలు దేవుని సంధిగా దూరం అయిపోతారు. నిజమేనంటారు? అది కరెక్ట్ కాదు. ఆరంభ సూరత్వం అంటారన్నమాట చాలామంది. దయచేసి ఇప్పుడు కూడా సీజనల్ క్రైస్తవులు అంటారన్నమాట. చూడండి, ఒక పాట ఉంటుంది, నా చిన్నతనంలో బాగా పాడిపోండి. పండగ క్రైస్తవులు ఇరిగోండి, దండిగా మన మధ్య ఉన్నారు. ఎవరంట? సిఇఓస్ చాలామంది. అంటే ఏంటి? క్రిస్మస్, ఈస్టర్ ఓన్లీ. క్రిస్మస్కి ఈస్టర్కి మాత్రమే వస్తారు వాళ్ళు, సిఇఓలు అంతా కూడా. ఇంక మిగతా టైంలో కనిపించరు వాళ్ళు. మిగతా టైంలో ఏంటి? ఎవరి చేతన కానుక పంపుతారు, లేకపోతే ఎవరి చేతన ప్రేయర్ రిక్వెస్ట్ పంపుతారు. మా కోసం చేయండి అని కూడా కాదు, మీ సంఘం అంతానంట. ఇప్పుడు ఈవిడ ఎవరో తెలియదు, వీళ్ళు ఇప్పుడు వచ్చింది లేదు, చేసింది లేదు, వీళ్ళ కొరకు ఈ సంఘం అంతా ఏమని ప్రార్థన చేస్తారు చెప్తారు చాలామంది. ఏమని చెప్తారు తెలుసా సావకులు? మీకోసం మా సంఘం అంతా కూడా చేశారు. ఎప్పుడన్నాను? మీకోసం మీరే ప్రార్థన చేసుకోరు, మీరే మళ్ళీ 10 మందికి ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టి నా కోసం ప్రార్థన అంటే మీరంతా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? లేదు. కానీ ఇదంతా ఒక భ్రమలో జీవిస్తూ ఉన్నాం ప్రియులారా. దయచేసి గమనించండి, దేవునితో సహవాసం కలిగినప్పుడు కలిగేటువంటి ప్రయోజనాలు చాలా గొప్పవి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సహవాసం చేయడానికే నిర్మించాడు. ఆయనతో సహవాసం చేసేటువంటి వారిగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమైనదన్నమాట. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో క్రీస్తు స్వరూపంలోనికి వాళ్ళు కూడా మలచబడతారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 6 నెలలు సహవాసం చేస్తేనంట వారు వీరవుతారంట. మరి మీరు ఎన్ని నెలలు బట్టి దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు? మీరు దేవుని స్వరూపంలోకి మార్చబడ్డారా? దేవునిలా మార్చబడ్డారా? నేను ఎక్కడో ఒకసారి చదివాను, లేకపోతే నా భార్య నేను మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చిన డిస్కషన్ తెలియదు, కానీ అదే ఒక ప్రశ్న మాట నన్ను అడిగింది. ఏంటంటే, ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు, అప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తారు చెప్పండి. మీరు చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు, అప్పుడు ఎలాగో ఆలోచిస్తారు, ఏం చేస్తారు? ఆలోచించడం మొదలెట్టారు. జవాబు కావాలి నాకు. ఏంటంటే, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది, ఒక స్త్రీ ఉంది, వ్యభిచారం చేసింది, పట్టబడింది, తీసుకొచ్చాక నుంచోబెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మనిషిలాగా ఆలోచించకూడదు అనమాట. నీకు ఏ సిచ్యువేషన్ ఎదురైనా కానీ ఆ సిచ్యువేషన్లో అక్కడ ఏసై ఉంటే అలా ఆలోచిస్తాడు అంతే. అంటే మనం ఎలా చేయాలి? ఇప్పుడు ఏసైలాగా ఆలోచించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏసైలాగా ఆలోచించడం మొదలు పెట్టాలి. ఆ పరిస్థితుల్లో ఏసై ఉంటే ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో ఏసై ఉంటే ఏం చేస్తాడు? ప్రేమించేస్తాడు. హల్లెలూయా. ఆ నష్టంలో ఏసై ఉంటే ఏం చేస్తాడు? దేవుని మహింపరుస్తాడు. ఆమేన్. ఆ పరిస్థితిలో యేసయ్య ఉంటే ఏం చేస్తాడు? వాళ్ళు పెట్టినటువంటి శ్రమకి, నిందకి, అవమానానికి తట్టుకోలేకపోతాడా? ఖచ్చితంగా ఓర్చుకుంటాడు, జయిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేను ఎవరినంట? యోహాను సువార్త 16:33లో దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, అనేక మంది అవమానిస్తారు, కానీ జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఎందుకు తెలుసా? నేను లోకాన్ని జయించాను. మీరెవరో తెలుసా? యోహాను సువార్త 1:12 ప్రకారం నా యందు విశ్వాసం ఉంచారు, మీరంతా నా బిడ్డలు, నా స్వరూపి మీలో ఉన్నది, కాబట్టి మీరు కూడా ఈ లోకాన్ని జయిస్తారు. ఆమేన్,
హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా చాలా ఉన్నతమైనటువంటి ప్రియులారా. మనం ఎప్పుడు జయించాలన్న దానికి దేవుడు ప్రణాళికలు వేశాడు. మనం ఓడిపోవడం దేవుని ఉద్దేశం కాదు. ఓడిపోవడానికి దేవుడి దగ్గర ప్రణాళికలు లేవు. హల్లెలూయా. ఓడిపోవడానికి దేవుడి దగ్గర ప్రణాళికలు లేవు. మనం ఎప్పుడు జయించాలి. జయమే మన దేవుడి సన్నిధిలో ఉన్నదనమాట. ప్రకటన గ్రంథం అంతా మీరు చదివినట్లయితే జయించువానికి జీవవృక్ష ఫలాలు ఇస్తాను, జయించువానికి నా ఆలయంలో ఒక స్తంభంగా నిలబడతాను, జయించువానికి మరి ఏముంటుంది ఇక్కడ, జీవ కిరీటం ఇస్తాను. ఇలాగ అన్నీ కూడా ఎవరికి ఇస్తాడంట? ఇప్పుడు రన్నింగ్ రేస్లో చాలామంది స్టార్ట్ చేస్తారు. ఎవరికి గోల్డ్ మెడల్ వస్తుంది, ఎవరికి సిల్వర్ మెడల్ వస్తుంది, ఎవరికి బ్రాంజ్ మెడల్ వస్తుంది? ఎవరికండి? జయించారు వాళ్ళు. అందరూ ప్రారంభించారు, అందరికీ మెడల్స్ రావు. ఎవరైతే జయించారో, ఎవరైతే సాధించారో, హల్లెలూయా. అందుకనే పౌలు గారు కూడా చాలా అద్భుతంగా చెప్తారనమాట. యేసు వైపు చూచుచూ నేను ఓపికతో పరిగెడుతున్నానంట. ఆమేన్. గురు యొద్దకి. ఈరోజు మీరు ఎవరి వైపు చూస్తున్నారు? అన్నా మమ్మల్ని నమ్ముకున్నామన్నా కానీ మాకు చేస్తాను హెల్ప్ అని చెప్పి నాకు మన ఆవిడ ఫోన్ చేస్తుంది అనమాట. బ్రదర్ ఇలాగా మంచి సంబంధం అని చెప్పాను, మా బిడ్డకి పెళ్లి చేసాం, బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మేమేదో ఒక లోన్ పెట్టుకుంటుంటే మాకు కూడా కావాలంటే మేము లోన్ తీసిచ్చిన తర్వాత వాళ్ళు కడతాం మానేశారు. అది చాలా పెరిగిపోయింది. యాక్చువల్గా అది మాకు సంబంధించింది కాదు, మా అల్లుడికి సంబంధించింది. ఏంటంటే నాకు సంబంధం లేదన్నాడు ఆయన. ఇప్పుడు అది లోన్ కట్టకపోతే నా కూతురి అల్లుడికి మాట తేడా వస్తుంది, కాబట్టి వాళ్ళందరి సంబంధం విడిపోతుంది, నా కూతురి కాపురం ఎక్కడ పాడైపోతుందో అనేటువంటి బాధతోటి అది చాలా ఇబ్బందుల్లో మేమే దాన్ని పే చేయవలసి వస్తుంది, చాలా ఇబ్బందులకు ఇరిగిపోయాం మేమని చెప్పి ఆమె చెప్తూ ఉన్నది. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో ఆలోచన ఎలా ఉండాలి తెలుసా? నా చేయి పై చేయిగా ఉండాలి, నేను అప్పు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి, నేను ఇచ్చిన అప్పు అడగనేటువంటి స్థితిలో ఉండాలి. హల్లెలూయా. అటువంటి ఆలోచన నీ మనసులో ఉన్నదనుకోండి, నీ యొక్క నమ్మిక చెప్పున నీకు జరుగునుగా కంటాడు యేసయ్య. హల్లెలూయా. నా జీవితంలో కూడా నేను 2010 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుల సమస్యలతో చాలా చితికిపోయి చాలా బంధకాలు గుండా వెళ్ళినప్పుడు నాకు బాధ అనిపించింది అనమాట. మా నాన్నగారిని అప్పుల వాళ్ళు వచ్చి టార్చర్ పెడుతున్నప్పుడు, మా జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితులను బట్టి చాలా గందరగోళం అనిపించింది అనమాట. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను జీవితంలో అప్పు చేయకూడదు. హల్లెలూయా. తీసుకోండి అమ్మ అటువంటి నిర్ణయాలు మీరు కూడా. చెప్పండి, జీవితంలో అప్పు చేయను, అప్పు ఇవ్వను, అప్పులు ఇచ్చుకునే మధ్యలో సాక్షి సంతకాలు పెట్టను. ఇది చాలా మంచి నిర్ణయం అనమాట. ఈ నిర్ణయం తీసుకుని ఫాలో అయ్యారనుకోండి, నిజంగా మీ జీవితంలో ఎంత అద్భుతమైన కార్యాలు చూస్తారో తెలుసా, ఎంత ఆనందంగా ఉంటారో తెలుసా, ఎంత సుఖంగా నిద్రపోతారో తెలుసా. ఈ రోజున అనేక మంది జీవితాల్లో నిద్రలేని రాత్రులు గడపడానికి కారణం ఏంటి తెలుసా? ఫైనాన్షియల్ విషయాలు అనమాట. ఏ కుటుంబంలో చూడండి, నాకు చిన్న పిల్లలు ఫోన్ చేస్తారు, ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు, డిగ్రీ చదువుకునే పిల్లలు, అన్న మా జీవితంలో ఎంత పరిస్థితి ఇలా ఉందంటే కారణం ఏంటి తెలుసా? మా నాన్నగారు చేసినటువంటి అప్పులు, మా నాన్నగారు చేసినటువంటి పరిస్థితి, ఇలాగ ఒకరు నమ్మి ఇలా చేశారు, ఫ్రెండ్ అని చెప్పి ఇలా సంతకం పెట్టాడు, ఇలా చేశారు, ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఇరుక్కుపోయారు. కానీ అది దేవుని ఉద్దేశం కానే కాదు. నీ సహోదరుని కొరకు పూట పడొద్దు అంటున్నాడు దేవుడు. అంటే ఏంటి? అప్పు ఉండొద్దు, సంతకాలు పెట్టొద్దు. హల్లెలూయా. అందుకనే జ్ఞానం గల వారితో సహాయం చేసేవాడు జ్ఞానం గలవాడు, అప్పులున్న వారితో సహాయం చేసేవాడు అప్పులున్నవాడు అవుతాడు అనమాట. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళతో సహాయం చేసేవాడు దేవుని సన్నిధికి వస్తాడు. బైబిల్ చదువు వాళ్ళతో సహాయం చేసేవాళ్ళు బైబిల్ చదువుతారనమాట. పాటలు పాడే వాళ్ళతో సహాయం చేసేవాళ్ళు పాటలు పాడతారు. పరిచర్య చేసే వాళ్ళతో సహాయం చేస్తారనుకోండి, ఖచ్చితంగా మీరు కూడా పరిచర్య చేయగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏదో దేవుడు చాలా ప్రత్యేకంగా నడిపించాడు. నేను అనుకున్నటువంటి వాక్యం ఒకటి, ఈరోజు దేవుడు నడిపించిన విధానం ఒకటి. యోహాను సువార్త 15:5 దేవుడు చెప్తున్నాడు, ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. దేవుడి యొక్క పోలిక అంటే ఉపమాలంకారం అంటారు తెలుగులో అయితే, ఎంతో అద్భుతంగా ఉన్నది చూసారా? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. దేవుడు ఇంకా మంచి మంచి చెట్టుని పోల్చుకోవచ్చు కదా. ఈ లోకంలో చాలా బలమైన చెట్లు ఉన్నాయి కదా, చాలా బలమైనటువంటి ఉన్నాయి కదా. తాడి చెట్టు ఉంది, కొబ్బరి చెట్టు ఉంది, మర్రి చెట్టు ఉంది. ఇవన్నట్లు మానేసి అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి ఆ ద్రాక్షావల్లిని ఎందుకు పోల్చుకున్నాడు దేవుడు? పైగా ద్రాక్షావల్లిలాగా ఆయన పోల్చుకున్నాడు, ఆయనలో ఉన్న తీగలాగా మనల్ని పోల్చుకుంటూ ఉన్నాడు. ఎందుకనంటే నిజంగా మీరు పరిశీలన చేయండి, ద్రాక్ష తీగ ఎలా ఉంటుంది అసలని. ఎంత బీర తీగ కంటే కూడా చాలా స్వల్పంగా ఉంటుంది అనమాట. అది పొరపాటునే ఆ యొక్క 2-3 నెలల పిల్లోడు ఇలా పట్టుకున్నా కూడా ఇరిగిపోతుంది అది. అటువంటి స్వల్పమైన అల్పమైనటువంటి ద్రాక్ష తీగలో నుంచి వచ్చినటువంటి ఫలాలు ఎప్పుడన్నా ఒక ద్రాక్ష కాయ కాయడం చూసారా మీరు?
సింగిల్గా ద్రాక్షకాయ కాయటం చూసారా? ద్రాక్షకాయ ఎప్పుడు సింగిల్గా ఉండదు. ద్రాక్షకాయ ఇప్పుడు ఎలా ఉంటుంది? గుత్తులుగా ఉంటుంది. మన దేశంలో అయితే ఇంత గుర్తు ఉంటుంది అంతే ద్రాక్ష పళ్ళు. అదే ఫారిన్ కంట్రీలోకి వెళ్ళారనుకోండి, ఆల్మోస్ట్ ఇదిగో ఇది ఎంత పొడవు ఉందో అంత పొడవు ఉంటుంది అనమాట. కాలేబు యెహోషువ వాళ్ళ టైంలో వాళ్ళు వేగులు వారు వెళ్ళినప్పుడు అంట ఆ కానాన్ దేశంలో ఉన్న ఒక ద్రాక్ష గెలను కోసంట ఏం చేశారంట, వాళ్ళు పెద్ద కర్ర ఒకటి పెట్టి దాన్ని కావుడు కట్టుకుని ముందు ఒకళ్ళు వెనక ఒకళ్ళు మోసుకుని వచ్చారంట. ఆ దేశం చూడండి ఎంత సంపన్నమైన దేశం. ఆ దేశంలో ఉన్న ద్రాక్ష పళ్ళే చూడండి కొబ్బరికాయలాగా ఉన్నాయి ఇంత. దీన్ని బట్టి మనం ఎంత సమృద్ధిని అనిపించవచ్చు తెలుసు. అక్కడ ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం, ఆ వాగ్దత్త భూమి వెళ్ళినట్లయితే చాలా అద్భుతమైన జీవితం జీవించవచ్చు అని చెప్పి వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి చూపించారు. అయినా కూడా వాళ్ళు నమ్మలేదు అక్కడ. కాబట్టి ఇక్కడ దేవుడు ద్రాక్షవల్లితో ఎందుకు పోల్చాడంటే అది స్వల్పమైందే, అల్పమైందే, కానీ అది విస్తారంగా ఫలింతదే. హల్లెలూయా. అదే యోహాను సువార్త 15 దేవుడు చెప్తాడనమాట, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా మనం ఫలించాలి, దేవుడు నామం మహిమపరచబడాలి. చెప్పండి అందరూ కూడా, నేను ఫలించాలి, నా యేసయ్య నామం మహిమపరచబడాలి. నేను అభివృద్ధి చెందాలి, నా యేసయ్య నామం మహిమపరచబడాలి. యేసయ్య నామం ఎప్పుడు మహిమపరచబడుతుందో తెలుసా? చెప్పండి. ఎప్పుడు? ఫలించడం కాదు, బహుగా ఫలించాలి. హల్లెలూయా. ఫలించడం అంటే ఏంటంటే నీ భోజనం నువ్వు చేస్తావు అంతే. బహుగా ఫలించడం అంటే పేతురు గారు ఆర్థికపరమైన సమస్యలతో ఇరుక్కుపోయాడు అనమాట. ఒడ్డుని కూర్చొని ఏడుస్తున్నాడు ఆయన, ఎందుకు వచ్చిన జీవితం రా బాబు, రాత్రంతా కష్టపడ్డాను, కనీసం కూర వండుకోవడం ఒక చేప కూడా దొరకలేదు, అమ్ముకోవడం కూడా తర్వాత పక్కన పెడతాం, కనీసం కడుపు నింపుకోవడానికి ఏమీ లేదని చెప్పి బాధతో చింతతో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? బోధించి, హల్లెలూయా, బోధించి విశ్వాసాన్ని పెంచి లోతులోకి నడిపించాడు అనమాట. కాబట్టి నీ జీవితంలో సమస్య పరిష్కారం ఎక్కడ ప్రారంభించబడుతుందంటే వినుట వలన. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వల్ల అద్భుతాలను ఆకర్షించగలుగుతావు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ద్రాక్ష తీగ ఎలాగైతే బహుగా ఫలిస్తుందో, అనేక మందికి ఉపయోగపడుతుందో, నా జీవితాలు కూడా అలా ఫలించాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. అటువంటి కృప ఇక్కడ ఉన్న వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ఈ యొక్క చివరి ఆదివారపు ఆరాధనలో పాలు పంచుకుని మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే 31st నైట్ మరి ఇదే ప్లేస్లో మరి చక్కటి ఆరాధన ఉన్నది. అలాగే 1వ తారీఖున కూడా ఉదయం మరి అలాగే 31st నైట్ లేట్గా పడుకుంటారు కాబట్టి 10-10:30 లోపులోనే సర్వీస్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. కాబట్టి షార్ప్ 10 o'clock మీరు అందరూ వచ్చేసేస్తే చక్కగా మనం అంతా కలిసి దేవుని స్తుతిద్దాం. ఇవన్నీ గమనించి మరి మీరంతా కూడా దేవుని సందులోకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలపరచబడ్డారా? దేవుని వాక్యం చేత మీరు పురుకొల్పబడ్డారా? కాబట్టి వచ్చే సంవత్సరంలో అంటే నెక్స్ట్ సండే నుంచే ఒక డిసైడ్మెంట్ తీసుకోండి. ఈ 2026లో ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కాను. 52 నుంచి 54 ఆదివారాలు ఉంటాయి. దయచేసి ఏ ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కాను అని ఒక డెసిషన్ తీసుకోండి. అలాగే ఏది ఏమైనా సరే ప్రతి సండే దేవుని సందులో ఉంటానని, ఏ పరిస్థితి ఎలాగున్నా కూడా నేను దేవునికి నమ్మకంగా జీవిస్తాను. హల్లెలూయా. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎంత నష్టము, ఎంత ప్రతికూల పరిస్థితులు వచ్చినా నా యేసయ్య కొరకు నేను నిలబడతాను అన్నవారు ఉంటే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవస్థానోన్నతుడా. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపజేసి 100 పండించినందుకు వందనము చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునేనాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి